చిన్ననాటి గురుతులన్నీ జ్ఞాపకాలై మిగిలిపోయి కాలం చేసిన దూరాలతో జాడలన్నీ చెరిగిపోయి అనుకుని ఆ క్షణం ఎదురైన చూపులు ఊసులాడగా మనసులోని మధురమైన స్వరం మళ్ళీ వినిపించగా హలో, ఎక్కడున్నావు? కేఫ్లో వెయిటింగ్. ఉండరా బాబు, నా పిల్ల బ్రేకప్ చెప్పింది, దాన్ని సెట్ చేసి వస్తాను. నా పిల్లరా అది, నా పిల్ల. వీడి ఇంక మార్డు. కార్తిక్ గడికి ఫోన్ చేద్దాం. కట్ చేసాడేంటి? Hey Arjun, I'm with my Pookie. Don't disturb. Sending the image. See and enjoy. Catch you later. ఏంటో ఈ లోకం. ఈడైనా లిఫ్ట్ చేస్తాడో లేదో. హలో, ఎక్కడ్రా? ఐమాన్ బెంచింగ్ రా. ఏమైంది? ప్రాజెక్ట్ పోయిందా? నువ్వు జెన్జీలో పుట్టిన మైండ్ మిలియనర్లో ఉండిపోయిందిరా. స్వప్న నేను బెంచింగ్లో ఉన్నామని తెలుసు కదా. ఇప్పుడే కన్ఫర్మేషన్ వచ్చేలా ఉందిరా. డిస్టర్బ్ చేయకు, ఫోన్ పెట్టే. ఇంక రేపు కలుద్దాంలే ఈ ఎదవల్ని. ఛీ, దీనమ్మ జీవితం. ఎవరికి పడితే ఆడికి సెట్ అవుతున్నారు కానీ మనకు మాత్రం ఎవరు దొరకట్లే. నువ్వు ఆగరా బాబు, ఏ వచ్చి జాబ్లను తీసేస్తుంటే కెఫేలు పబ్లు ఉంటే తిప్పుతావు మమ్మల్ని. అవును, ఇది మంచి ఐడియా. మనకి ఎలాంటి అమ్మాయి సెట్ అవుతుందో ఏ అయినా అడుగుదాం. ఇంత అందమైన అమ్మాయి మనకి దొరుకుతుందా? మా ఇద్దరి జోడీ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఏఐ గాడ్, ఇంత అందమైన అమ్మాయి ఎక్కడ ఉంటుందో. నా దిష్టే తగిలేటట్టుంది. నువ్వు జెన్జీలో పుట్టిన జెన్ ఆల్ఫావి. ఆల్ఫా ఫీమేల్ విను అసలు. హలో ఐరా, నీకు మంచి సంబంధం వచ్చింది. నువ్వు ఓకే అంటే చాలు. సంబంధమా? అమ్మ, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. ఇప్పుడు చేసుకోవా, ఇంకెప్పటికీ చేసుకోవా? అమ్మా, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. మరి ఎప్పుడు చేసుకుంటావో చెప్పు. వాడు నువ్వు ఓకే అంటే వెయిట్ చేస్తావన్నారు. అమ్మో, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పకపోతే పెళ్లి సెట్ చేసేలాగే ఉంది. అమ్మ, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను తన్నే చేసుకుంటా. నీ గురించి నాకు తెలుసు, అబద్ధం చెప్పకు. నేను అబద్ధం చెప్పట్లేదు, నమ్మితే నమ్ము, నీ ఇష్టం. ఛా, ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటది. బుర్ర మొత్తం హీట్ ఎక్కిపోయింది. ఒక కాఫీ పడితే కానీ సెట్ అవ్వదు. బీన్ బోర్డ్కి వెళ్దాం. హలో, ఎక్కడ్రా? కెఫే దగ్గర రా. ఇంత లేట్ ఏంట్రా? నువ్వు సింగిల్ రా. మేము మింగిల్ వెయిట్ చేయాలి, తప్పదు మరి. ఒరే, మీకే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే నాకు ఉండరా? అసలు మీ ఫేస్లు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? నీకు సీన్ లేదురా.
మీకే అంత లేదమ్మా, అయినా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇన్నాళ్ళు మీరు జలస్ ఫీల్ అవుతారని చెప్పలేదు అంతే. నిజవారా? ఒరే మాకు పరిచయం చేయరా. చూపిస్తా. మామా సెట్టు కుమ్మే. సూపర్ ఉందిరా. ఫ్రైడే పబ్కి తీసుకురా మా గర్ల్ ఫ్రెండ్స్ కూడా మేము తీసుకొస్తాం. సరేరా, బాయ్. ఇప్పుడు ఇలా ఇరుక్కున్నానేంటి? లేని గర్ల్ ఫ్రెండ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? హలో. ఏమన్నా తిన్నావా? హ్మ్. సరే, ఇప్పుడు ఏమైంది? నీ ఇష్టం మేము ఎప్పుడన్నా కాదన్నావా? ఏది చెప్పినా నీ మంచి కోసమే కదా. సారీ అమ్మా. సర్లే, అబ్బాయి ఫోటో పంపు. అమ్మా, ఆర్ యూ సీరియస్? నాన్నకు కూడా చూపించి ఒప్పిస్తానులే, భయపడకు. అమ్మా. ఇంక వేరే కథలేం చెప్పకు. రేపు ఆ అబ్బాయిని మన ఇంటికి తీసుకురా. అమ్మా. ఛీ, ఇప్పుడు ఎలా? ఇలా ఇరుక్కున్నానేంటి దేవుడా? లేని బాయ్ ఫ్రెండ్ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఓకే, గుడ్ ఐడియా. అమ్మాయి ఐడియాలజీ అండ్ గోల్స్ ప్రాంప్ట్స్గా ఇస్తే మ్యాచ్ అయ్యే అబ్బాయి ఫీచర్స్ అండ్ మ్యాట్రిమోనీ లింక్స్ సెండ్ చేసే ఐడియాతో యాప్ డిజైన్ చేశాను కదా. అవును, మనమే ఎందుకు టెస్ట్ చేసుకోకూడదు? ఎక్కడో చూసినట్టుందే. మా ఇద్దరు జోడి ఎలా ఉంటుందో. సో నైస్. చూపుల్లో ఏదో కథ ఉందా, మాటల్లో చెప్పని మౌనం దాగుంద, తెలియని బంధం తలుపు తట్టింద, తరగని అనుభూతి మనసుని తాకిందా. తాకిందా. ఇది బాగుంది, అమ్మకి పంపిస్తా. ఎక్స్క్యూజ్ మీ, 1 క్యాపుచినో. వాట్? ఇస్ దిస్ రియల్? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది కళా నిజమా? ఏ గాడ్, ఎక్కడో ఉన్న అమ్మాయిని నా ముందుకు తీసుకొచ్చావు. ఎస్, ఎలాగైనా 1 డే నా గర్ల్ ఫ్రెండ్ కింద యాక్ట్ చేయమన్నది. చెప్పించుకుని కొడుతుందేమో. మనకు అలవాటే కదా. ఎక్స్క్యూజ్ మీ, 1 డే వాయిస్ ఏంటి ఇలా అయిపోయింది? ఎక్స్క్యూజ్ మీ, మీరు 1 డే నాకు బాయ్ ఫ్రెండ్గా యాక్ట్ చేస్తారా? 1 నిమిట్ 1 డే బాయ్ ఫ్రెండ్ కింద యాక్ట్ చేయాలంట. ఏం జాతకం రా నీది. నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? మీరు నాకు 1 డే గర్ల్ ఫ్రెండ్ కింద యాక్ట్ చేస్తారా? వాట్, ఆర్ యూ జోకింగ్? కూర్చొని మాట్లాడుకుందాం. మీరు 1 డే నన్ను బాయ్ ఫ్రెండ్ కింద యాక్ట్ చేయమన్నారు కదా, సేమ్ నేను అలాగే అడిగాను. ఇందులో మీకు నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఏ, మీకేమైనా ఉన్నాయా? చిచి, నాకు అలాంటివేం లేవు బాబు. అయితే మీకు ఓకే కదా? సర్లే, చూద్దాం. ఫస్ట్ నాతో రా. మీరు చూద్దామన్నారంటే ఓకేనే. చూద్దాంలే. వచ్చాడు మరి పెద్ద హీరో. ఎస్ ఎస్